వారికి తెరిచాడు ఆయన. ఎవరికి చూపించాలి ఆయనకి చూపించాడు ఆయన. ఎవరికి బయలుపాటు చేయాలి వాళ్ళకి బయలుపాటు చేశాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆ మరియమ్మ పేరు రాయకపోయినా మరియమ్మకి తెలుసు అక్కడ రాయబడింది నేనేనని. యాహానికి తెలుసు నేను అక్కడ రాయబడ్డానని. నా పేరు అక్కడ రాయబడకపోయినా నా పేరు సంఘటన అంతా నాకు తెలుసు. అది ఒకసారి శాస్త్ర పరిశీలన ఆయన దగ్గరికి శిష్యులు పంపించి అడగలన్నాడు. అసలు అతను ఎవడు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో 19వ వచనం మనం చదివితే అక్కడ ఏం రాయబడింది? ఎవడతడు వీళ్ళు అడగండి అంటే ఆయన ఏమన్నాడంటే, మీరు అనుకున్నట్టుగా ఆ దూతను కాదు. వీళ్ళు ఏ మనసులో ఏమనుకొని వచ్చారు? వీళ్ళు ఏ దూత? మీరు అనుకున్నట్టుగా నేను ఆ దూతను కాదు. సార్ ఇశ్రాయేలీయులు వీళ్ళు ఎదురు చూస్తుంది ఏంటి తెలుసా? మలాకి రాసిన గ్రంథంలో 4వ అధ్యాయంలో రాయబడిన దూత ఏలియా వస్తాడు. ఏలియా వచ్చి అన్ని చక్కదిద్దుతాడు, అన్ని మాకు సరి చేస్తాడు అనేప్పుడు నువ్వు ఆ దూతవేనా అని అడిగితే నేను ఆ దూతను కాదు, దాని ముందు అధ్యాయంలో ఉన్నాడు. మరి నువ్వు ఆ ఏలియాని కూడా కాదు, కానీ యేసయ్య అంటున్నాడు అతడే ఏలియా. సో ఇవన్నీ కూడా పేర్ల ముందు చెప్పబడవు, వారు చేస్తున్న కార్యాలు మాత్రమే బైబిల్లో రాయబడతాయి. ఏదో నేను మాట్లాడుతున్నా, అందుకే బ్రనాంగ్ గారి పేరు బైబిల్లో లేదు. ఒకవేళ రాసి ఉంటే గుండె హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేవాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, సాతానుడు బ్రనాంగ్ కుటుంబం దగ్గరికి వెళ్ళి కాసుకొని కూర్చునేవాడు. ఎప్పుడు వస్తాడు వీడు ఎప్పుడు వస్తాడు లేపేస్తాడు అనుకో. మీకు తెలుసా డెలివరీ అయిన ప్రతి స్త్రీ దగ్గర సాతానుడు కూర్చుంటాడని వర్తమానం చెప్పబడిందా లేదా? మరి డెలివరీ అయినోడికే వదలకపోతే ఈ బైబిల్ పని చేయడానికి వచ్చినోడు పేరు చెప్తే మాట్లాడరేటి మరి ఊరుకుంటాడా? అంత తెలివి తక్కువడు కాదు మన యేసయ్య. ఆయనకి ఆది అంతం ఎరుగు. ఏమేన్. అందుకే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు తర్వాత చెప్తాను, జాగ్రత్త వినండి.